హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తూ వెళ్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున అల్వాల్లోని చినరాయని చెరువు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం జరిగినటువంటి 3 భవనాలను అధికారులు జేసీబీల సాయంతో నేలమట్టం చేయడం జరిగింది. అయితే ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి నిర్మాణదారులకు హైడ్రా అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా బిల్డింగ్లను ఎందుకు మీరు కూల్చివేస్తున్నారంటూ వాళ్ళు అధికారులతో వాగ్వాదం దిగారు. అయితే అధికారులు మాత్రం ఇవి ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి, 3 అక్రమంగా నిర్మించిన భవనాలు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. దాంతోపాటు అయితే ఈ భవనాలకు సంబంధించి మేము గతంలోనే నోటీసులు ఇచ్చాము, మీకు నోటీసులు అంటించాము, నోటీసులు అంటించినా మీరు వాగ్వాదం తీయడం సరికాదని అధికారులు వాళ్ళతో చెప్పారు. అయితే ఈ వాగ్వాదం నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళిద్దరికి మధ్యలో ఏదైతే నిర్మాణదారులకు అధికారులకు మధ్యలో వాగ్వాదం జరగా వాళ్ళ నిర్మాణదారులను పోలీసులు అదుపు చేయడం జరిగింది. అయితే అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా గత కొంతకాలంగా దూకుడుగా వెళ్తూ ఉన్నది. ప్రతి వారం హైడ్రా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుంది, ప్రజావాణి నిర్వహిస్తూ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు కబ్జా గురయ్యాయో వాటిని గుర్తించి నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశీలించి అందులో వాస్తవ నిజానిజాలు తేల్చిన తర్వాత అధికారులతో జేసీబీలతో అక్కడికి వెళ్ళి అక్రమ నిర్మాణం అని తేలితే వాటిని నేలమట్టం చేయడం కొనసాగుతూ ఉన్నది. గత వారం రోజులుగా ఇప్పటి వరకు 4 చోట్ల, వారంలోనే 4 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారని చెప్పవచ్చు. అయితే వర్షాకాల నేపథ్యంలో నాలాల మీద ఉన్న కబ్జాల మీద కూడా దృష్టి పెట్టాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు సూచన చేయడం జరిగింది. దీంతో నాలాల మీద ఉన్న కబ్జాలను కూడా తొలగించే పనిలో హైడ్రా అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దూకుడుగా వెళ్తుందని చెప్పవచ్చు.